నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడ్డారు, చెయ్యని తప్పుకు జైలుకి కూడా వెళ్ళాడు. మళ్ళీ హంతకులను చట్ట సభలకు పంపించకండి. ఏం లేదు, నేను ఫోన్ కూడా వాడను, నాకు అసలు సిమ్మే లేదని అన్నారు కదా. ఈ కోట్లన్నీ ఎక్కడ పెట్టాడు ఈయన? మరీ 1,00,000 కోట్లు ఏంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ లేదు. చిచ్చి, దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుందని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. డబ్బులు మాత్రం అంతంత మాత్రం. పెద్ద ముఖ్యమంత్రి, అసలు డబ్బులే లేవు, వేసుకోవడానికి షూస్ లేవని చాలా సౌమ్యుడు, డబ్బులు అంతంత మాత్రమే. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసురా. బెల్ట్ ఎందుకు? ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా చాలా అద్భుతంగా 7 భవనాల్ని నిర్మించడం జరిగింది. అందుకే కదా 30 లక్షల రూపాయలు కమోడు ఆయన కూర్చునేది. వీళ్ళు ఇలా కూర్చుంటారు, ఇలా కూర్చోడం వల్ల ప్రెషర్ ఏమి ఉండదు. మొక్కాలి అని మొక్కాలి కానీ, మొక్కాలి అని మొక్కాలి కానీ. 26 లక్షల కమోడు, 50 లక్షల డబ్బు పెట్టి ఇలా కూర్చోడం వల్ల ఈ రెండును ఇక్కడ తగలు సింపుల్గా పని, మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా పనికి అందించేస్తారు సుఖంగా. ఆయన బాత్రూమ్ కూర్చునేది 30 లక్షల రూపాయలు కమోడ్ అది. అమ్మో అమ్మో, చాలా విచిత్రంగా ఉంది. జస్ట్ 30 లక్షలు. అంతే కటిక పేదరికం అది. అయ్యి బాబాయ్, ఈ ఎటకరాలకు లోపమే లేదు. వెళ్ళేసి వీళ్ళు ఎంత ఎలాగ అదే గొద్దతో ఇలా కూర్చొని ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తారు. స్విచ్ ఆన్ చేస్తే లోపలికి వెళ్ళి కరిగేస్తారు, మనం చెయ్యట్టుకోకలేదు. వైజాగ్ వాడిగా నేను రిషికొండను చూసి నాకు 2 కళ్ళలో నీళ్ళు వచ్చి ఇప్పుడు కూడా పాపం ఫీల్ అన్నట్టున్నారు.